ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్, ఇలా ఎవరైనా సడన్ గా డివోర్స్ నోటీస్ ఇస్తారా ఏంటి? తనకి తాను నిప్పంటించుకోబోయింది. అయితే నేను ఇప్పుడు అవన్నీ అస్సలు పట్టించుకోను. ఆపు ధ్రువ్. ఉన్నతి తప్పు చేసిందని నువ్వు మంచి చెడుల వ్యత్యాసమే మర్చిపోవాలని లేదు. అమ్మ, ఈ రోజు వరకు మనం అన్ని చోట్ల మంచితనంతోనే పోయాం. అందుకే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మీకు అది కనిపించట్లేదా? తనకు తెలుసు మనం మంచి వాళ్ళమని. అందుకే తను ఈ ప్లాన్ చేసి మనల్ని ఇందులో ఇరికించేసింది. తనకి చాలా బాగా తెలుసు మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది మన పరువే. అందుకే తను ఇదంతా చేసింది. అందుకే నాకు ఇప్పుడు మంచిగా ఉండాలని లేదు. అలానే మంచి చెడుల మధ్య తేడా చూడాలని లేదు. నాకు అమ్మాయి నుంచి డివోర్స్ కావాలి, అంతే. సరే, కానీ నాదొక షరతు. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తావు? ఉన్నతి, అత్తయ్యకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు, చంద్రిక గారు. ఆవిడ మనల్ని వసుధ వెడ్డింగ్ కి ఇన్వైట్ చేశారు. మనం అక్కడికి కలిసి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అక్కడ అన్ని పనులు భార్యాభర్తల్లా చేయాల్సి ఉంటుంది. అసలు మన మధ్య ఎప్పుడు ఏ గొడవలు జరగనట్టు. ఈ అమ్మాయికి మతిపోయినట్టుంది. ఏదేదో మాట్లాడుతుంది. పైగా నేను దీనికి ఒప్పుకుంటానని అనుకుంటుంది. నువ్వు గనక ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. అండ్ నీకు నా నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. మరైతే నీ సమాధానం ఏంటి ధ్రువ్? నా సమాధానం నోనే. రాఘవ, చూడు, చంద్రిక ఆంటీ మనల్ని పెళ్లికి ఆహ్వానించింది. మనం రాము అని చెప్పలేం కదా. దానికి తోడు ఊళ్ళో మనకి చాలా గౌరవం ఉంది. రాఘవ, రేఖ నీ భార్య. అందుకే తనకి మన కుటుంబంలో ప్రత్యేక స్థానం ఉంది. నువ్వు ఒకసారి తనతో మాట్లాడు. నువ్వు రిక్వెస్ట్ చేయి. తను అస్సలు కాదందు. నాకు తెలుసు అత్తయ్య, తనేం కాదన్నది. అందుకే నేను తననేమీ అడగను. ఇప్పటికే నేను తన విషయంలో చాలా తప్పు చేసేసాను. ఇంకా మళ్ళీ తనని మన కుటుంబం కోసం ఏమైనా చెయ్యమని అడగడం అది కరెక్ట్ కాదు. అక్కడ మన బంధువులందరూ ఉంటారు నాన్న. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? సారీ అత్తయ్య, నేను మీతో రావాలని మీరు అంటున్నారు కదా, నేను వస్తాను. కానీ ఒంటరిగానే అత్తయ్య. రేఖని అక్కడికి రమ్మని మాత్రం నేను చెప్పలేను. రాఘవ, నువ్వు ఒక్క మాట. అత్తయ్య, ఉన్నతి, ధ్రువ ఒప్పుకున్నాడు కదా? లేదత్తయ్య, డివోర్స్ కి బదులు పెళ్లికి వెళ్లాలనే మీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ధ్రువ్ నన్ను ఎంతలా హేట్ చేస్తున్నాడంటే 5 నిమిషాలకి కూడా తను నా భర్తలాగా నాటకం ఆడలేనంటున్నాడు. తనకి కావాల్సింది తనకిచ్చేస్తానని చెప్పినా సరే. ఇప్పుడు మరి చంద్రిక ఆంటీ ఫోన్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి? అమ్మా దుర్గమ్మ తల్లి, ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?